మీరు వెళ్ళిన సీజన్‌లో రోహిణి కానీ, నువ్వు కానీ, మన అవినాష్ కానీ అంటూనే ఉండేవారు. కమెడియన్స్ విన్నర్స్ అవ్వరబ్బా! కమెడియన్స్ విన్నర్స్ అవ్వరు అని మీరు ఆ సీజన్‌లో చాలా ఫీల్ అయ్యారు. కానీ ఈ సీజన్‌లో మరి కమెడియన్ మన ఇమ్ము ఉన్నాడు. గెలిస్తే బాగుంటది అని నాకైతే లేదు అనిపిస్తుంది. కమెడియన్ అని చెప్పి ఇవ్వకుండా కూడా అలాగే జరగచ్చు. అలా ఇవ్వటం ఇవ్వకపోవడం లేదు. అది అని జనాల్లో ఉంటది బేసిక్ గా. జనాలు చూసే దృష్టిని బట్టి ఉంటది. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మూవీ ఉంటదండి. మూవీలో హీరోకి పాజిటివ్ ఎండింగ్ కోసం ఎదురు చూస్తారు. అవును. కమెడియన్ కి ఏమన్నా నెగిటివ్ ఎండింగ్, ట్రాజడీ ఎండింగ్ ఇచ్చినా నవ్వుతారు. అరే వీడికి భలే జరిగింది, రా జరిగింది. అంతే మన చిన్నప్పటి నుంచి మన మైండ్స్ అని అలాగే ప్రొజెక్ట్ అయిపోయి ఉన్నాయి. హీరోయిక్ ఎలివేషన్స్ అంటే వాడు గెలవాలి. కమెడియన్ పర్స్పెక్టివ్ లో చూస్తే వాడికి ఏమైనా పర్లేదు. వాడు సినిమాలో వాడు ఉన్నంతసేపు నవ్వుతాం. అవును. కానీ వాడు గెలిచాడంటే మాత్రం ఈడేంట్రా గెలిచేది అనే సెన్స్ లోనే ఉంటాం. నేనైనా అంతేనండి. నేనంతే ఆలోచిస్తారా. అది జనాల పర్స్పెక్టివ్, దాన్ని మనం కాదనలేం. కానీ ఇమ్ముగాడు దానికి అతీతుడు అని నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్స్ పరంగా, టాస్క్ల పరంగా అన్ని నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు. కాకపోతే వాడిది మెయిన్ ఇదేంటంటే నామినేషన్లో రాలేకపోవడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది ఫామ్ అవ్వాలి వాడికి. అదొకటే వాడికి మైనస్. ఏంటంటే ఇప్పుడు ఒక కంటెంట్ జరిగింది అనుకో లోపల, అది చూసి కనెక్ట్ అవుతాం. కొంతమంది కనెక్ట్ అరే ఈ అమ్మాయికి న్యాయం చేయాలరా అని చెప్పి ఓటేస్తాం. ఇప్పుడు నామినేషన్ లో ఉంటే అలా మనకు సెల్ఫ్ రిలేషన్ చేస్తాం. ఇమ్ము కూడా మంచిగా బాగా చేస్తున్నారని సపరేట్ కూడా కూర్చుంటాం. చూస్తే నామినేషన్ వాడు ఉండడు. ఆ టైం మనం వేరే వాళ్ళకి మౌల్డ్ అయిపోతాం కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తాం, వీడికి ఓట్లు వేయం. అదే వాడు నామినేషన్ లో ఉంటూ వస్తే ఈ రోజు చెప్తున్నా ఓపెన్ స్టేట్మెంట్, ఇమ్ము గాని మించిన విన్నర్ లేడు అక్కడ.